యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మాట. నేను బిఫోర్ యేసుక్రీస్తు నేను చెప్పట్లే. యేసుక్రీస్తు ఏ రోజు ఈ భూమి మీద అడుగు పెట్టాడో ఆ దినము నుంచి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి వాడికే నిత్య జీవం కలుగుతుంది. మరి వేరే వాళ్ళు కలగదు. అంటే ఆ వ్యక్తి అన్ని చేస్తున్నాడు కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచలేదు, యేసుక్రీస్తుని వెంబడించట్లేదు. అంటే యేసు అన్నాడు, నీలో ఒక కొదువు ఉంది, నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోక రాజ్యము అనుగ్రహింపబడతాది. సో దట్ మై ఆన్సర్ ఈజ్ ఓవర్. ఇంకొకటి నేను అడిషనల్ పాయింట్ మీకు చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారికే నిత్య జీవం అనుగ్రహింపబడతాది అని క్లియర్ గా చెప్పాడు. మరి ఆ మాట యేసు చెప్పిన మాటే కదా. ఇప్పుడు యేసు చెప్పిన మాట మీరు ఏమన్నారు? యేసు చెప్పిన మాట చెప్పమంటున్నారుగా. యేసు చెప్పిన మాట యోహాను సువార్త 3:16లో ఏం చెప్పాడు? అక్కడేమన్నాడు?